హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న భర్త మార్క్ మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ గురించి తెలుసుకోపోయే ముందు ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ గురించి తెలుసుకుందాం. బేసిక్గా ఈ మధ్య కాలంలో ఆహాలో వచ్చే వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ అంతగా ఆకట్టుకోవట్లేదు. బహుశా ఎందుకో కానీ తక్కువ క్వాలిటీ తోటి తక్కువ బడ్జెట్ తోటి నిర్మించిన చిత్రాలనే బాగా ఎంకరేజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ అందులో ఎటువంటి కంటెంట్ కానీ ఎటువంటి సృజనాత్మకతతో తీసిన చిత్రాలు కానీ లేకపోవటం విషాదకరణం అని చెప్పాలి. ఇకపోతే ఈ బర్త్ మార్క్ కూడా అదే కోవలో వస్తుంది. సో ఈ బర్త్ మార్క్ మూవీ ఎలా ఉందంటే 2 అవర్స్ రన్ టైమ్తో రిలీజ్ అయిన ఆహాలో ఇది కేవలం మూవీ కన్నా ఒక అరగంటలో ముగించే షార్ట్ ఫిల్మ్లా అయితే చాలా బాగుండిద్ది అని చెప్పొచ్చు. చూస్తున్నంతసేపు మనకి స్లో నేరేషన్ తోటి కనెక్టింగ్ కాని ఒక ఇన్ఫర్మేషన్ స్టోరీ లైన్ తోటి ప్రేక్షకుడిపై రుద్దటానికి ప్రయత్నించాడు డైరెక్టర్. ఇకపోతే బర్త్ మార్క్ స్టోరీ లైన్ వచ్చేసి 1990లో నార్మల్ డెలివరీ కోసం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చేసే ప్రయత్నమే ఈ బర్త్ మార్క్ స్టోరీ లైన్. ముఖ్యంగా చెప్పాలి అంటే భార్యకున్న ఆరోగ్య సమస్యల వల్ల నార్మల్ డెలివరీ కోసము భర్త భార్యని తీసుకొని ఒక ప్రదేశానికి వెళ్తాడు. ఆ ప్రదేశంలో ఏమయ్యింది, ఎందుకు భార్య భర్తను అనుమానించేలా ఉంటుంది. ఇకపోతే ఇందులో నటించిన నటీనటుల యొక్క యాక్టింగ్, హీరోయిన్ వచ్చేసి కథపరంగా బాగా యాక్ట్ చేసినప్పటికీ సినిమా మొత్తము ఏడుపు కొట్టు ఫేస్ తోటే కనిపిస్తూ ఉంటుంది. అట్లానే హీరో స్టోరీ లైన్కి లింకప్గా చూపించినప్పటికీ ఒక సైకో పాత్ర టైప్లో బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇకపోతే ఈ సినిమా యొక్క ప్రొడక్షన్ వాల్యూస్ చూసినట్లయితే లో బడ్జెట్తో నిర్మించిన చిత్రంగా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ముఖ్యంగా 90s అట్మాస్ఫియర్ని బాగానే చూపించారు. అందులో ఒక విలేజ్ సెట్ కానీ ఓల్డ్ బ్యాక్ డ్రాప్ సెట్ కానీ బాగా ఆకట్టుకుంటుంది. అలానే ఇందులో ప్లస్ పాయింట్స్ వచ్చేసి నార్మల్ డెలివరీ కోసం వెళ్ళే ప్రదేశంలో వచ్చే సన్నివేశాలు, అట్లానే ఆ లొకేషన్స్ని బాగా చిత్రీకరించడము, అట్లానే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఒక 20 మినిట్స్ పాటు వచ్చే నార్మల్ డెలివరీ మీద వచ్చే దాని మీద వచ్చే సన్నివేశాలు మంచి సినిమా మీద మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి దోహదపడతాయి. కాకపోతే ఆ తర్వాత జరిగే సంఘటనలు, సన్నివేశాలు ప్రేక్షకుడికి చిరాకు తెప్పించడమే కాకుండా స్లో నేరేషన్తో చెప్పిందే చెప్పి చూపించిందే చూపించినట్టు అనిపిస్తూ ఉంటుంది ప్రేక్షకుడికి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే సినిమాటోగ్రఫీ సోసోగా ఉంటుంది, బీజిఎం కూడా సోసోగా ఉంటుంది. సో ఈ సినిమాని ఓటీటీలో కాబట్టి చూడాలనుకుంటే చూడొచ్చు, లేదంటే లేదు. అట్లానే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ అనేది లేదు. సో కాకపోతే బర్త్ మార్క్ నార్మల్ డెలివరీ కాన్సెప్ట్ మీద వచ్చిన ఈ చిత్రము పోనీ ఒక డెలివరీ లేడీస్కి ఏమైనా ఉపయోగపడుతుందా, గర్భిణీ స్త్రీలకి ఏమైనా ఉపయోగపడే కంటెంట్ ఉందా అంటే అది కూడా క్లియర్ కట్గా చూపించలేదు. పైగా గర్భిణీ టైంలో స్త్రీలు ఎటువంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తారనేది కొంచెం ఓవర్లాగ్గా చూపించటము, కొంచెం భయపడే విధంగా, అనుమానపడే విధంగా చూపించాడు డైరెక్టరు. సో సినిమాలో విషయం తక్కువ కన్నా విషాదం ఎక్కువగా ఉందని చెప్పాలి. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, నా ఛానల్ పేరు వచ్చేసి TSM Black. థ్యాంక్ యూ. నేను మీ నస్రుద్దీన్.